ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క పాదాల దగ్గర కొద్ది సమయం గడపడానికి, మీ మాటలు వినడానికి దేవనాయన ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చబోతున్నందుకే మీకు వందనాలు. అయ్యా దేవా, మీ యొక్క మాటను, మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపజేసి మాకు మేలుకరంగాను, మాకు ఆశీర్వాదకరంగా దేవనాయన మేము ఏమి నేర్చుకోవాలో, వేటిని వదులుకోవాలో, వేటిని కలిగి ఉండాలో వాటన్నిటిని కూడా స్పష్టంగా మాకు తెలియజేస్తూ మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట మనము చదువుకుందాం. 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకుంటే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దాని కంటిన్యూషన్ ఉంది. అయితే ఇక్కడ వరకు మనం చూద్దాం. దాని కంటిన్యూషన్ ఏంటి అని మనం చూస్తే, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. సో ఇక్కడ దేవుడు మన యొక్క మొర ఆలకించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన మొర ఆలకించి దానికి జవాబిచ్చేవాడిగా తను ఉంటా ఉన్నాడు. ఏ ఒక్కరి ప్రార్థనను కూడా ఆయన నిర్లక్ష్యం చేసేవాడిగా లేడు. ప్రతి ఒక్కరి పట్ల తన యొక్క కృప చూపించి తన చెవులను మన యొక్క మాట కొరకై ఆయన చెవియొగ్గిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. మన కొరకు తన చెవిని ఇచ్చి ఆలకించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు అని చెబుతున్న దేవుడు ఆయన. కాబట్టి ప్రార్థించిన వారి యొక్క ప్రార్థనన్నింటినీ కూడా ఆయన చక్కగా ఆలకించి వాటికి జవాబులిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. సిహెచ్ స్పర్జన్ అనే ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఒకనొక దినాన మెసేజ్ ప్రిపేర్ అవడం కోసం మరి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడతా ఉంటున్నప్పుడు ప్రార్థన చేశాడు. చాలా అలసిపోయిన పరిస్థితిలో ఉంటా ఆ మెసేజ్ తీసుకోవడానికి, రాసుకోవడానికి చాలా కష్టంగా ఉంటా ఉంది. అయితే ప్రార్థన అయితే చాలా గట్టిగా చేశాడు. సో ప్రార్థన చేసుకున్న ఆయన, సరే కొద్ది సమయము కొనుకు తీసి తర్వాత మనము ఈ మెసేజ్ ప్రిపేర్ అవుదామని చెప్పి అలా అలసిపోయి పడుకున్న సమయంలో దేవుడు తన నోట వెంబటి చాలా మాటలను రప్పిస్తా వచ్చాడు. సో ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు స్పర్జన్ గారి యొక్క భార్య సతీమణి, ఆమె ఆయన ఏమేమి చెబుతా ఉన్నాడో, ఏమేమి పలుకుతా ఉంటున్నాడో వాటన్నిటిని కూడా ఒక పేపర్ మీద రాసింది. ఉదయాన్నే కొంచెం ముందుగా వాక్యం ప్రిపేర్ అవ్వాలి, మెసేజ్ ప్రిపేర్ అవ్వాలని లేచిన ఆ స్పర్జన్ గారికి ఆ పేపర్ చూపించిన వెంటనే ఒక చక్కటి మెసేజ్, ఆ దినము ఆయన చెప్పవలసిన వర్తమానము సిద్ధంగా ఉంటా ఉంది. సో ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన మొర ఆలకించాడు, చక్కగా తనకి సహాయకుడిగా నిలిచాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. ఆయన ఎవరి ప్రార్థనను కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ప్రతి ఒక్క ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే, నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఆ కల మర్చిపోయాడు, దాని భావం మర్చిపోయాడు. అందరిని పిలిపించి ఇదిగో నేను కన్నా కలను చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అని వారందరికీ కూడా ఆయన ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఉంటున్న బబులోనులో ఉంటున్న జ్ఞానులందరినీ పిలిపించాడు. దానియేలుతో సహా అందరూ వెళ్ళారు. సో వాళ్ళు అన్నారు, మహాప్రభు ఇది చాలా కష్టమండి, మీరు కన్నా కళ ఏంటో చెప్తే మేము దాని భావం చెప్పగలం, కానీ కళ కూడా మేమే చెప్పాలంటే ఎలా చెప్పగలం, మా వల్ల కాదు. వాళ్ళు అన్న తర్వాత నెబుకద్నెజరు గారు వారికి ఒక సమయం ఇచ్చి, ఇదిగో మీరు గాన నా కళ భావాన్ని మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా నేను సంహరిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను నాశనం చేస్తానని చెప్పిన తర్వాత దానియేలు తన స్నేహితులందరితో కలిసి వారితో ఒక మాట చెబుతా ఉంటా ఉన్నాడు.
ఏంటి అన్నది మనం చదువుదాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి వాళ్ళందరికీ కూడా విషయాన్ని తెలియజేశాడు. అయ్యో, ఇలా జరుగుతా ఉంది పరిస్థితి. ఒకవేళ రాజు యొక్క కళను, భావాన్ని చెప్పకపోతే తక్కిన జ్ఞానులందరితో కలిసి మనలో కూడా వాళ్ళు చంపివేస్తారు, మనం కూడా నాశనం అయిపోతాం. కాబట్టి మనము దేవుని దగ్గర వేడుకుందాము. 18వ వచనంలో ఈ మాట దేవుడు రాయిస్తా ఉంటా ఉన్నాడు. తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. దానియేలు గారు అంటా ఉన్నారు, ఇదిగో మనం ఆ కళ యొక్క భావాన్ని మనం కనుక్కొని చెప్పాలి. తక్కిన జ్ఞానులతో కూడా మనం నశించకుండా ఉండాలంటే దేవుని దగ్గర మనం వేడుకోవాలి, ఆయనను ప్రార్థన చేయాలి, ఆయనకు విజ్ఞాపన చేయాలి. రండి, మన అందరం కలిసి ప్రార్థన చేస్తాం, ఆయనను వేడుకుందాం అని చెప్పిన తర్వాత దేవుడు వారు ప్రార్థించిన ప్రార్థన, విజ్ఞాపన చేసిన విజ్ఞాపనలన్నిటిని విని కళను, దాని మర్మమును దర్శనము చేత దానియేలుకి తెలియజేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. 19వ వచనంలో ఈ మాట మనం చదవచ్చు. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఎంత కష్టం అండి! ఎవరైనా ఒక కళ కానీ దీని అర్థం ఏంటో చెప్పండి రాయనంటే చెప్పగలం, కానీ నేను కన్న కళ ఏందో కూడా మీరే చెప్పాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా? మహా జ్ఞానులు వారు మా వల్ల కాదు అని చెప్పి, మా చేత కాదని చెప్పి చేతులు ఎత్తేసారు. దేవుని దగ్గర ప్రార్థించారు, విజ్ఞాపన చేశారు, దేవునికి మొరపెట్టాడు. దేవుడు వారి మొర ఆలకించి జవాబునిచ్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. దానియేలుకు దర్శనము ద్వారా ఆ కళ యొక్క కళను, కళ యొక్క భావమును తెలియజేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేని విషయంలో కూడా అయ్యో నేను ఇది అడిగితే దేవుడు నాకు ఇస్తాడా, ఇది నేను అడిగితే దేవుడు నాకు చేస్తాడా అన్న సందేహం అన్నది లేకుండా మనం మొర పెడితే ఆయన మన మొర ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రార్థించు, దేవుని దగ్గర పొందుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క సహాయం కోరుకుందాం. తలలు వంచుదా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలకై మీకు వందనాలు. దేనినైనా సరేనైనా ధారాళంగా మీ ఎదుట ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన చేత మేము పొందుకోగలిగే పరిస్థితిని దేవనైనా మీరు మాకు అనుగ్రహించారు. మా మొర ఆలకించే దేవుడు, మా విజ్ఞాపనలన్నింటిని వినే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు మీరున్నారు ప్రభు. అందరిని బట్టి స్తుతిస్తూ దేవనైనా ఏ విషయంలో కూడా మేము సందేహించకుండా ధారాళముగా నిరభ్యంతరంగా మీ దగ్గర మేము ప్రార్థించే వారంగా, మీకు మొరపెట్టే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.